గాంధీజీని చంపిన గాడ్సే కూడా ఒకప్పుడు గాంధీవాదే. గాంధీజీ ఆదేశాలను ఒకప్పుడు గాడ్సే కూడా తోచా తప్పకుండా పాటించేవాడు. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఉద్యమ ప్రాంతంలో గాంధీజీని కూడా స్తుతించేవారు. గాంధీని చంపిన గాడ్సే కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడే. అలాంటి గాడ్సే అహింసావాదాన్ని వదిలేసి హింసావాదానికి ఎందుకు దిగాడు? అసలు గాడ్సే గాంధీజీని చంపడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీ చేసిన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నాథూరాం వినాయ్ గాడ్సే 1910 మే 19న మహారాష్ట్రలోని బారామతి నగరంలో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు రామచంద్ర. అప్పటికే గాడ్సే తల్లిదండ్రులకు 3 పిల్లలు పుట్టి చనిపోయారు. ఇక గాడ్సే పుట్టిన తర్వాత రామచంద్ర అనే ఆడపిల్ల పేరు పెట్టడమే కాకుండా ముక్కుపుడుగా కుట్టించి పెంచడం కూడా ఆడపిల్లలానే పెంచారు. మరో 6 సంవత్సరాల తర్వాత గాడ్సే తల్లిదండ్రులకు మరో పిల్లాడు పుట్టినంత వరకు గాడ్సేని ఆడపిల్లలాగే పెంచారు. 5వ తరగతి వరకు నాథూరాం గాడ్సే బారామతిలోనే చదివాడు. తర్వాతి చదువు కోసం గాడ్సే కుటుంబం పూణేకి మకం మార్చారు. కానీ గాడ్సే చదువును మధ్యలోనే ఆపేశాడు. తరువాత గాడ్సే అడుగులో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ వైపు అడుగులు పడ్డాయి. అదే సమయంలో గాడ్సే హిందుత్వ మహాసభలో కూడా సభ్యునిగా చేరాడు. 1932వ సంవత్సరంలో మహారాష్ట్రలోని సాంఘీ నగరంలో గాడ్సే ఆర్ఎస్ఎస్లో చేరాడు. గాడ్సే అప్పట్లో న్యూస్ పేపర్ని కూడా రన్ చేసేవారు. దాని పేరు హిందూ రాష్ట్ర. దానితో పాటు 1942వ సంవత్సరంలో సొంతంగా ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. అదే హిందూ రాష్ట్రదళ్. ఈ సంస్థ యొక్క మెయిన్ ఎజెండా దేశ స్వతంత్రం కోసం పోరాడటం. గాడ్సే కులం అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కూడా చేశాడు. 1932లో ముస్లిం ఆధిపత్య హైదరాబాద్లో హిందూ మహాసభ కార్యకర్తగా హిందువులపై వివక్ష మీద ఒక సభ నిర్వహించాడు. దీనివల్ల గాడ్సే 1 సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. మొదట్లో గాడ్సే గాంధీ గారిని ఇష్టపడడమే కాకుండా గాంధీ గారి అడుగుజాడలో నడిచేవాడు. కొన్ని రోజులకి గాడ్సేకి గాంధీజీ యొక్క విధి విధానాలు నచ్చక గాంధీ మార్గానికి మెల్లమెల్లగా దూరం జరగడం మొదలుపెట్టాడు. గాంధీజీ చేపట్టిన అహింస మార్గం వల్లనే దేశ ప్రజల్ని బలహీనులుగా మారుస్తుందని భావించాడు. దీంతోపాటు గాంధీ గారు హిందూ విరోధి అని, గాంధీ విధి విధానాల వల్లనే దేశంలో హిందువులపై భద్రత లేకుండా పోయిందని బలంగా నమ్మాడు. అసలు గాడ్సే దృష్టిలో గాంధీ చేసిన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1947 జూన్ 14న ఇండియాని 2 ముక్కలుగా చేయాల్సిందిగా ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. నిజానికి ఈ రిజల్యూషన్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ గాంధీజీకి ఉంది. కానీ ఆ సమయంలో గాంధీ ఆ రిజల్యూషన్ని సపోర్ట్ చేయడం గాడ్సేకి అస్సలు నచ్చలేదు. అంతేకాకుండా ఆ దేశ విభజన సమయంలో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. గాంధీజీ తీసుకున్న నిర్ణయాలు ఈ పరిణామాల కారణమని గాడ్సే భావించాడు. అంతేకాకుండా ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాల్సిందిగా గాంధీ పట్టుబట్టారు. ఈ ప్రతిపాదన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి కొంతమంది నాయకులకు నచ్చలేదు. విభజన తర్వాత పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో అనేక అల్లర్లు సృష్టించింది. దీంతో నెహ్రూ కూడా పాకిస్తాన్కి 55 కోట్లు ఇచ్చేందుకు నిరాకరించాడు. మరోవైపు పాకిస్తాన్ హిందువుల మీద సిక్కుల మీద ఊచకోత కోసింది. విచిత్రం ఏంటి అంటే పాకిస్తాన్ 55 కోట్లు ఇచ్చే వరకు తాను పచ్చి మంచినీళ్ళు కూడా తాగును అని నిరాహార దీక్ష కూర్చున్నారు గాంధీ. ఈ విషయంలో గాంధీజీ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారని గాడ్సే మనసులో బలంగా నాటుకుంది. మరోవైపున భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఉరిశిక్షకు కారణం గాంధీ అని గాడ్సే కోపంగా ఉన్నాడు. వీరి ఉరిశిక్ష నిలిపివేసేలా చూడమని సుభాష్ చంద్రబోస్ గాంధీజీని కోరగా దాన్ని గాంధీజీ అంగీకరించలేదు. పైగా సుభాష్ చంద్రబోస్ మీద కూడా గాంధీజీ శత్రుత్వం పెంచుకున్నాడు. ఈ అన్ని సంఘటనలు గాంధీపై గాడ్సే కోపానికి కారణమయ్యాయి. 1948 జూన్ 30న గాంధీ ప్రార్థనల కోసం వెళ్ళే దారిలో అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. పాదాభివందనం కూడా చేశాడు గాడ్సే. అదే సమయంలో పుస్తకంలో దాచిన తుపాకీని తీసి గాంధీజీని కాల్చి చంపాడు. గాంధీజీ నోటి నుండి వచ్చిన చివరి మాట హే రామ్ అని చెప్తూ ఉంటారు. కాల్చిన తర్వాత గాడ్సే ఎక్కడికి పారిపోకుండా తనకు తాను పోలీసులకు లొంగిపోయాడు. మొదటిసారి గాంధీ మరణానికి నివాళిగా ఆర్ఎస్ఎస్ 13 రోజుల పాటు ఎటువంటి ప్రార్థనలు చేయలేదు. తరువాత కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించింది. ఇప్పుడు చెప్పండి, గాంధీజీ తీసుకున్న విధానాలు నచ్చకే ఆర్ఎస్ఎస్ సంస్థ సభ్యునిగా గాడ్సే గాంధీని కాల్చి చంపాడా, లేక గాడ్సే యొక్క సొంత ఆలోచనల కారణంగానే గాడ్సే గాంధీని చంపాడా? మీకు ఏమనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.